హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే కేక్ కటింగ్ వీడియో అండి. నైట్ టైం అండి కేక్ కట్ చేయించాను. ఇది ఫిబ్రవరి 10కి అండి మా హస్బెండ్ బర్త్డే. అదే రోజు కేక్ కటింగ్ చేయించానండి. తీసుకొచ్చి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా, కాకపోతే కుదరలేదండి. అన్నీ తెలిసే చేశాను. ఆఫ్టర్నూన్ టైం మా హస్బెండ్ స్కూల్కి వెళ్తే వాళ్ళ స్టూడెంట్స్ అందరూ, అన్ని క్లాసుల పిల్లలందరూ కలిసి ఎవరి క్లాస్లో వాళ్ళ తీసుకెళ్ళేసి కేక్ కట్ చేయించారంటండి. ఇంట్లో నేను చేయించాను నైట్ టైము. అదే కేక్ కట్ చేపిస్తున్నానండి. ఇక మా మామయ్య, మా పిల్లలు, నేనండి. ఇక్కడ అసలు ఇష్టం ఉండదండి మా ఆయనకి కేక్ కట్ చేయడము. కాకపోతే ఫస్ట్ టైం కేక్ కట్ చేశాడు. కాకపోతే నేను నా పిల్లలు మేము మాత్రమే ఉన్నామండి. ఇప్పుడు మాత్రం మా నైబర్స్ని, మా పక్కన వాళ్ళని అందరినీ పిలిచేసి కేక్ కట్ చేయించానండి. ఫస్ట్ టైం అండి ఆయన ఇలా చేసుకోవడం, సెలబ్రేట్ చేసుకోవడం. గిఫ్ట్ ఏం ప్రజెంట్ చేయలేదండి. షర్ట్ మాత్రం తీసిచ్చాను. తను వేసుకున్న షర్ట్ అదేనండి. స్కూల్కి వేసుకొని వెళ్ళాడు. కొత్త డ్రెస్ ఏం తీసుకోలేదు. అందుకని నేనే ఆ షర్ట్ని ప్రజెంట్ చేశాను. స్కూల్కి వేసుకొని వెళ్ళాడండి. ఇలా కేక్ కట్ చేయించేసానండి. హ్యాపీ ఫీల్ అయ్యిందండి. మా మామయ్య అండి కేక్ పెట్టేది. ఆశీర్వాదం తీసుకుంటున్నాడు మా మామయ్యతోన. తర్వాత పిల్లలతోన పెట్టించేసానండి కేక్. వాళ్ళది అయిపోయిన తర్వాత అయితే నేను శారీ కట్టుకుందాం అనుకున్నానండి. కాకపోతే అంత టైం లేకుండే నాకు. ఆ రోజు మార్నింగ్ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చామండి కొల్లాపూర్కి. వచ్చేసి మళ్ళీ త్వరగా వచ్చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయాడండి మా హస్బెండ్ ఆఫ్టర్నూన్కి. అందుకనేసి టైం లేకుండే. నైట్ టైం మళ్ళీ నేను ఆ టైంకి వచ్చేసి వంట చేశానండి. మటన్ కర్రీ, బగారా రైస్ చేశాను. ముందు రోజు సండే ఉండండి, ఆ రోజు చేసినాను స్పెషల్ ఎగ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ. అందువల్ల ఇష్టం లేకుండా అండి చేసుకోవాలని తను అడిగితే కూడా వద్దన్నాడు. అందుకనేసి ఓన్లీ కేక్ కటింగ్ ప్లాన్ చేసుకున్నాను. మటన్ కర్రీతో సరిపెట్టేసుకున్నామండి. మా హస్బెండ్కి ఏది అలవాటు లేదండి. ఓన్లీ మటన్ తప్ప ఏం తినడండి. ఫిష్ తింటాడు, చికెన్ తినడు. ఇదిగోండి బాబుతోన పాపతోన ఫొటోస్ దిగాడండి. వాళ్ళు దిగిన తర్వాత ఇదిగోండి పోజ్ చేయమని చెప్తున్నారు. కొన్ని ఇలా ఫొటోస్ దిగిన తర్వాత మా బావ వాళ్ళతో పాటుగా తర్వాత మా బావ వాళ్ళు దిగారండి. కేక్ పెట్టేసి నైబర్స్ అండి, చుట్టాలు కూడా అవుతారు మాకి. బావ, అక్క, పిల్లలు వీళ్ళంతా నా వీడియోస్లో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటారండి మీకు. ఎందుకంటే పక్కనే ఉంటాం కాబట్టి, మేమంతా ఒకటే కాబట్టి ప్రతి వీడియోలో మీకు కనిపిస్తుంటారండి. ఫోటో కోసం నిలబడ్డారండి. వీళ్ళు ఫోటో అయిపోయిన తర్వాత మా రెంటమ్మాయి అండి, మా సిస్టర్ అవుతుంది నాకు. కానీ ఎప్పుడు అలా పిలుచుకోమండి, పేర్లతోనే పిలిచేసుకుంటాము. వీళ్ళు ఇంకొక అమ్మాయి కూడా మీకు తెలుసు కదండి, తన బర్త్డే నేను జనవరి 1కి సెలబ్రేట్ చేయించాను కదా, ఆ అమ్మాయి కూడా వచ్చిందండి. ఇక చిన్న పాప తనేనండి, వెళ్ళిపోయింది. ఫోటో దించేసానండి. ఇదే అండి ఈ పాప. తను ఎత్తుకొని కేక్ పెట్టాడండి మా హస్బెండ్. ఈ అమ్మాయి అండి. వీళ్ళు ఎప్పుడు కనిపిస్తుంటారండి నా వీడియోస్లో మీకు. వీళ్ళంతా ఫొటోస్ దిగేసిన తర్వాత ఇదిగోండి ఫొటోస్ దిగుతున్నారండి. వీళ్ళు కూడా అయిపోయిన తర్వాత మా ఇంకొక అబ్బాయి ఉంటాడంటే మా రెంట్ అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీతో నేను లేదు, పాప ఒక్కడొచ్చాడు. తను కూడా కేక్ పెట్టి ఫోటో దిగాడండి.
కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత కేక్ అంతా కట్ చేసేసి, ఇదిగోండి మా ఫ్రెండ్ కట్ చేస్తుంది. ఈ మురమురాలు మిక్చరు కలిపేసి కేక్ ముక్క కలిపి పెట్టేశానండి. అందరికీ ఇచ్చేసామండి. ఇచ్చిన తర్వాత థమ్స్అప్ కూడా తాగేసి, అదిగో మా పక్కన ఫ్రెండ్ పోస్తుందండి. థమ్స్అప్ అందరికీ పోస్తుంది. అందరం తాగేసామండి. తాగేసి కూర్చొని కొద్దిసేపు ముచ్చట పెట్టుకున్నామండి. ఎంత బాగుంటుంది కదండి అందరం కలిసి ఉంటే. అంతే అండి, డిన్నర్ అండి. ఇదంతా అయిపోయేసరికి 10 అయిందండి. చేసిన కర్రీ అది తినేసేసి పడుకున్నామండి. ఇదండి మా సెలబ్రేషన్ వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై వీడియో అండి. బాయ్ అండి, సపోర్ట్ చేయండి.